హలో అండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం బెండకాయ వేపుడు ఉల్లిపాయలు వేసి ఏ విధంగా చేసుకోవాలో చూడబోతున్నాము. ఓకే, సో రెసిపీలోకి వెళ్ళిపోదాము. ముందుగానే నేను గ్యాస్ ఆన్ చేసుకొని ఒక మూకుడు పెట్టేసుకున్నాను. ఆయిల్ వేసేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత వెల్లుల్లి వేసేసుకోవాలండి. వెల్లుల్లి ముందుగానే కాస్త పప్పు గుత్తితోటి కొంచెం కొట్టుకున్న వాటిని కొంచెం మెత్తగా అవుతుంది కదా, సో ఆ విధంగా చేసుకుంటే వెల్లుల్లిపాయ కూడా తొందరగా వేగుతుంది, బాగా వేగుతుంది అనమాట. అలానే పైకి చెట్లకుండా ఉంటుంది, అది అందుకనేసి అలా చేశాను. ఓకే, సో దాని తర్వాత ఆవాలు కూడా వేసాను. ఆవాలు కూడా వేసి మంచిగా కాస్త వేయించుకున్నాము. సో ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేస్తున్నాము. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ఒకటి తీసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా చిన్నగా కట్ చేసేసుకొని వేసేసుకోవచ్చు. సో ఉల్లిపాయలు అనేది కాస్త మగ్గాలి, వెయిట్ చేద్దాం. సో ఇదంతా కూడా మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కలుపుకుంటూ ఉండాలి. సో ఓకే, చూస్తున్నారు కదండి, ఉల్లిపాయలు వేసేసాము, అవి కాస్త మగ్గినాయి కదా. సో ఇప్పుడు మనం శనగపప్పు అనేది వేస్తున్నాము. శనగపప్పు అనేది ఆప్షనల్ అండి, అవసరం లేదు ఇష్టం లేదు అనుకుంటే వేసుకోవద్దు, పర్వాలేదు, అయినా సరే బాగానే ఉంటుంది. ఓకే, సో శనగపప్పు కూడా వేసుకున్న తర్వాత ఇంకా కాస్త కలుపుకుందాము. సో నార్మల్గా బెండకాయ ఫ్రై అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఉల్లిపాయ వేసుకొని ఈ విధంగా చేసుకుంటే తింటారనమాట, నిజంగా బాగుంటుంది. ఓకే, సో ఇప్పుడైతే మనం ఉల్లిపాయలు అనేది చక్కగా వేయించుకుంటున్నాం కదా. సో ఇప్పుడు మనం జీలకర్ర అనేది వేసేసుకుందాం. జీలకర్ర వేసుకొని కాస్త మిక్స్ చేసుకుందాము. సో మనది ఇప్పుడు ఏం చేస్తున్నామంటే కరివేపాకు, ఎండుమిర్చి ఈ విధంగా నేను ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇవంతా కూడా వేసేసుకున్నాము. వేసుకొని ఒకసారి చక్కగా కలుపుకుందాం. అయితే నేను ముందుగానే బెండకాయలు అనేవి కట్ చేసి పెట్టేసుకున్నాను. కట్ చేసుకొని కాస్త ఎండలో పెట్టాను అనమాట, ఎందుకంటే బెండకాయ చాలా జిగురుగా ఉంటుంది కాబట్టి. సో ఎండలో పెడితే కాస్త పొడి పొడిగా ఉంటుంది, ఫ్రై కూడా మనకి పొడి పొడిగా బాగా వస్తుంది, మెత్తగా పేస్ట్ లాగా అవ్వకుండా ఉంటుంది. చూస్తున్నాను కదండి, ఇవి ఎండలో పెట్టడం వల్ల ఎలా ఉన్నాయి, పొడి పొడిగా అలా ఉంటే బాగుంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం బెండకాయలు అనేవి వేసేసుకుందాము. ఉల్లిపాయలు మగ్గిపోయినాయి కాబట్టి ఇప్పుడు వేసేసుకోవచ్చు. సో బెండకాయలు అంతా కూడా వేసుకొని ఒకసారి చక్కగా కలుపుకుందాము. చూస్తున్నారు కదండి ఎంత పొడి పొడిగా ఉన్నాయో. అదే ఎండలో కనుక పెట్టకపోతే నిజంగా అవి బెండకాయలు అనేవి చాలా జిగురుగా మెత్తగా అతుకుపోయి పేస్ట్ లాగా అవుతుంది. సో అందుకనే ఈ విధంగా ముందుగా ఎండబెట్టుకోవడం మంచిది. ఓకే, సో ఈ విధంగా కలుపుకున్నాం కదండి. సో ఇప్పుడు మూత పెట్టేసి కాస్త మగ్గనిద్దాము. అయితే మనం బెండకాయలు వేసిన తర్వాత గ్యాస్ అనేది సిమ్లో పెట్టేయండి. హైలో పెట్టారంటే అవి మాడిపోతుంది, కిందంతా అడుగంటుతుంది, కానీ బెండకాయలు అనేవి సరిగ్గా వేగవు. సో అందుకని సిమ్లో పెట్టేయాలి. సో చూస్తున్నారు కదండి, ఇప్పుడైతే మనం పసుపు అనేది వేసేసుకుంటున్నాము. కొంచెం పసుపు ఎక్కువగానే వేసుకుంటున్నాను. సో పసుపు కూడా వేసుకున్నాక సాల్ట్, సో రుచికి తగ్గట్టుగా సాల్ట్ అనేది ఇప్పుడే వేసేసుకోవాలి మనం. సాల్ట్ కూడా వేసుకున్నాక అంతా కూడా చక్కగా ఒకసారి కలుపుకుందాము. అంతా చక్కగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి అంతా కూడా మనం మగ్గనివ్వాలి. ఇదంతా కూడా మనం సిమ్లోనే పెట్టుకొని ఒక 5 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ ఉండాలి, లేదంటే ఖచ్చితంగా అడుగంటుతుంది. ఓకే, చూస్తున్నాను కదండి ఈ విధంగా. సో మనం బెండకాయ ఫ్రైలో కావాలంటే కారం కూడా వేసుకోవచ్చు గ్యాస్ కట్టేసే ముందు, బట్ నేను వేయడం లేదు ఈసారి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మంచిగా కలుపుకొని మూత పెట్టేసాను, సిమ్లో ఉంచాను. సో అంతేనండి, అలాగా సిమ్లో ఉంచి మూత పెట్టేయాలి. ఆ విధంగా 5 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ ఉండాలి, అంతేనండి. ఫైనల్గా గ్యాస్ కట్టేయడమే, అంతే. ఈ విధంగా ఉంటుందండి బెండకాయ ఫ్రై అనేది. నిజంగా ఇలా ఉల్లిపాయ వేసి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అంతేనండి, రెసిపీ కనుక నచ్చితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. అలానే వీడియోని కూడా లైక్ చేయండి. థ్యాంక్ యూ.